ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఆంధ్రాలో ఎట్టుందంటే 50% అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన కొంతమంది బాగుందని కొంతమంది అంటున్నారు, కొంతమంది వ్యతిరేకత కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం మరి బ్రేక్ అయ్యింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని చెప్పేసి కొంతమంది అలా అంటున్నారు. కాబట్టి నేనైతే 50-50 అని చెప్పేసి అంటాను. నేను పక్కా తెలంగాణ వాసిని. అదండి. టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి? గెస్ట్ చేయండి. 100 ఏదైనా 100 వస్తే విన్ అండి. వాళ్ళైనా వీళ్ళైనా 100 అంటే 70-80 క్రాస్ అయితేనే తప్ప గవర్నమెంట్ స్టార్ట్ అవ్వడం అనేది కష్టంగా ఉంటుంది. ఇప్పుడు టీడీపీకి వచ్చినా దీనికి వచ్చినా మినిమం 100 వస్తేనే బెస్ట్ ఉంటుంది. స్టాండర్డ్ స్థిరత్వమైనటువంటి ప్రభుత్వం అనేది పరిపాలించడానికి అవకాశం ఉంటుంది. దేనికి వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అక్కడ వైపు ఎలా ఉంది? ఏ పార్టీ వైపు ఎక్కువ ఉందనుకుంటున్నారు? వైబ్రేషన్ ఇక్కడ సామాన్య పబ్లిక్ ఎక్కువ శాతం వైఎస్ జగన్ అంటున్నారు. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కొంతమంది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారిది బాగుంటుందని చెప్పేసి అలా అనుకుంటున్నారు. పబ్లిక్ పల్స్ అంటే బిలో అంటే పూర్ ఫ్యామిలీస్ అయితే ఎక్కువ శాతం వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత ఇస్తుంది కాబట్టి. నేనైతే 75% కొంచెం జగన్ వస్తారని అనుకుంటున్నానండి. అవునండి. అది అంటే ఇప్పుడు పథకాలు మంచిగా ఇస్తున్నారని చెప్పేసి పథకాలు బాగున్నాయి. కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ బాగుంది. తర్వాత విద్యా వైద్యం అయితే బాగుందండి. ఈ రెండు బాగున్నాయి. ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంది. ఉద్యోగాలు కాదు నేను అనేది, అంటే విద్య అంటే ఇప్పుడు స్కూల్స్ కావచ్చు, ఆ స్కూల్స్ వ్యవస్థ బాగుంది, డెవలప్ చేశారు. స్కూల్ పర్పస్ నేను ఆలోచిస్తున్నా, అదే బాగుంది. ఆరోగ్యం కూడా కొంచెం బాగుంది. అది ఆరోగ్యశ్రీ అని చెప్పేసి అది బాగుందండి. అంతే, మిగతా అంటే నాకు అంతగా తెలియదు కానీ ఈ రెండైతే బాగున్నాయండి. పోయినసారి జగన్ గారికి 150 సీట్లు వచ్చినాయి, 151 అండి. ఈసారి అని రావండి. కంపల్సరీ గట్టి పోటీ అయితే ఉంటుందండి. ఈసారి అయితే అంత రావండి. ఈసారి అంత గవర్నమెంట్ ఫామ్ చేసేది మళ్ళీ జగన్ గారు. అవునండి, అనుకుంటాను. కూడా అవకాశం ఇస్తారా ప్రజలు? అనుకుంటానండి. అదే టీడీపీ జనసేన అది ఎలా ఉంటుంది అనుకో. మెయిన్ ఏంటంటే జనసేన ఫాలోయింగ్ బాగుంది కానీ ఓట్లకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి వేయట్లేదండి. అది మటుకి అది ఎందుకనేది ఇంకా పూర్తి తెలియదు. మెయిన్ ఏంటంటే పబ్లిక్ అయితే బాగా వస్తుంటారు. ఇప్పుడు మనం రీసెంట్గా మనం చూసిన తెలంగాణలో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగుంది. తెలంగాణలో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగుందండి పవన్ కళ్యాణ్ గారికి. కానీ మనం చూసారా 8 స్థానాలు ఇచ్చారు ఎవరో బీజేపీ వాళ్ళు. 8 కూడా దగ్గర 5,000 వచ్చినటువంటి స్థానం కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. చాలా తక్కువగా వచ్చినాయి. అలాంటిది కనుక అక్కడ ఆంధ్రాలో కూడా రిపీట్ అయితే మటుకి కష్టం. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం ఆచితూచి అడుగులేస్తున్నారు. తక్కువ సీట్లకే పరిమితం చేస్తున్నారు. జనసేనని కలుపుకుంటున్నారు కంబైండ్. కానీ ఆ సీట్లు పంచే విధానంలో మటుకి కమాండింగ్ అనేది అధిష్టానం అనేది మరి తెలుగుదేశంలోనే ఉందండి. కంపల్సరీగా తెలుగుదేశం ఫాలోయింగ్ బాగుందండి ఆంధ్రాలో కూడా. అంత జనసేనని కలుపుకున్నారు కాదంటలేదు. కానీ ఈ ఫ్యాన్స్ అనేది వస్తున్నారు మీటింగ్కి, ఓటు మటుకు వేయట్లా. అదండి. సో వైసీపీ వస్తుందంటారు ఫైనల్? అనుకుంటున్నానండి నేనైతే కంపల్సరీగా. అది ఓకే అండి. థ్యాంక్ యూ.